నా మనసేమో నా మాటే వినదంట. పార్ట్ 3. పెదబాబు, అమ్మాయిగారు అయ్యగారిని చాలా బాగా చూసుకుంటున్నారండి అని అన్నాడు బాలు నోటిమీద చెయ్యి తీయకుండానే. ఆ మాట వినగానే దేవుడా, పెదబాబు అంటే వీడా అనుకుంది మనసులో. చుప్, నోటిలో నుంచి సౌండ్ వచ్చిందంటే చంపేస్తాను. అసలు దీన్ని అపాయింట్ చేసిన ఆ ఈడియట్ని అనాలి అంటూ ఫోన్ తీసుకున్నాడు కిరణ్. హే, సార్ని ఎందుకు తిడుతున్నావు? నీ ప్రాబ్లం నాతో కదా, నాతో మాట్లాడు అని అంటూ, పెదబాబు అంటే నువ్వా? పొద్దున్నుంచి వీళ్ళ మాటలు విని నేను నిన్ను పెదరాయుడు లెవెల్లో ఊహించుకున్నాను అని అంది మధు వెటకారంగా. ఉదయ్కి ఫోన్ చేసేవాడల్లా ఆగి, నేను పెదరాయుడు కాదే, బాద్షాని. అయినా నువ్వేంటి? నీకు శాలరీ ఇచ్చేది నేను, వాడు కాదు. నన్నేమో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. బుర్ర బద్దలు కొట్టడానికి ఏవేవో తీసుకువస్తున్నావు. వాడిని మాత్రం సార్ అంటూ ఎంత ముద్దుగా పిలుస్తున్నావే అని అన్నాడు కిరణ్ కోపంగా. ఆ మాటలు వినగానే, రెస్పెక్ట్ ఇస్తే అది తిరిగి వస్తుంది నాన్నా. అతను నన్ను నీలాగా మర్యాద లేకుండా రావే పోవే అనడు. మిస్ మధుమిత అని పిలుస్తారు. నువ్వు కూడా అలాగే పిలువు, అప్పుడు నీకు కూడా కావాల్సినంత రెస్పెక్ట్ ఇస్తాను అని అంది మధు కళ్ళు తిప్పుతూ. రెస్పెక్టా? నీకా? ఓన్లీ సాలరీ తప్ప నా నుంచి అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యకు అని అంటూ పైకి వెళుతూ, ఒరే బాలు, ఎందుకైనా మంచిది ఇది నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు నువ్వు కూడా పక్కనే ఉండు. ఎవరికి తెలుసు ఈ పిచ్చిదాని మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో. దీనికి సడన్గా పిచ్చి లేచి ఇలాగే ఏదన్నా తీసుకొని బుర్ర బద్దలు కొడితే పరిస్థితి ఏంటి అని అన్నాడు కిరణ్ మధు వైపు చూసి ఫ్లవర్ వాస్ బాలు చేతిలో పెడుతూ. నాకేం పిచ్చి లేదు, నేను చాలా స్ట్రాంగ్ మైండెడ్ని. అంత త్వరగా అలాంటి జబ్బులు నాకు రాలేవులే. నువ్వు కంగారు పడకు అని అంది మధు కోపంగా. ఆహా, అయితే నిన్న కార్ కిందకి సరదాగా వచ్చావా? చస్తానా లేదా అని చూడటానికి అన్నాడు కిరణ్ వెటకారంగా. లేదు, నీకు డ్రైవింగ్ వచ్చో లేదో అని టెస్ట్ చేయడానికి వచ్చాను అని అంది మధు కళ్ళు తిప్పుతూ. అచ్చా, అవునా? చూశావుగా నా డ్రైవింగ్ స్కిల్స్. మళ్ళీ టెస్ట్ అంటూ కార్ ముందుకు వచ్చావనుకో, నిమ్మకాయ తొక్కించేస్తాను అంటూ మధు వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్. బాలు, నిజంగా వీడు మీ పెదబాబేనా? ఎక్కడన్నా దొరికితే తెచ్చుకున్నారా? ఇంట్లో అందరూ ఎంత స్వీట్గా ఉన్నారు, ఈ మహానుభావుడేంటి ఇలా ఉన్నాడు అని అంది మధు ఆశ్చర్యంగా. ఏంటి డాక్టర్ అమ్మ, పెద్దబాబుతో ఇలా మాట్లాడుతున్నావు? ఆ బాబుతో మాట్లాడాలి అంటే ఇంట్లో అందరికీ ఇది తెలుసా అంటూ చిన్నపిల్లలు టీచర్కి చూపించినట్లు చిటికెన వేలు చూపించి భయంగా నిలబడ్డాడు బాలు. బాలు భయం చూసి ఇంట్లో వాళ్ళందరినీ అదిరించి బెదిరించి ఇలా కంట్రోల్లో పెట్టుకున్నాడన్న మాట ఈ ముక్కోపి అనుకుంటూ వెళ్ళి పడుకుంది మధు. కిరణ్ తన రూంలోకి వెళ్ళి ఉదయ్కి ఫోన్ చేశాడు. రే, ఇప్పుడు వదిలావు, ఇంకా ఇప్పుడు కూడా పడుకోనివ్వవేరా? మళ్ళీ ఫోన్లు చేసి చంపుతున్నావు అని అన్నాడు ఉదయ్ ఏడ్పు మొహం వేసుకొని. రే, నీకు నిజంగానే నిద్ర చాలక బ్రెయిన్ దొబ్బిందిరా, అందుకే ఆ మెంటల్ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు అని అన్నాడు కిరణ్ కోపంగా. మెంటల్ ఎవరికిరా అని అన్నాడు ఉదయ్ వస్తున్న ఆవలింతలని ఆపుకుంటూ. ఇంకెవరికిరా, నువ్వు అపాయింట్ చేసిన కేర్ టేకర్ ఉందే దానికి అని అన్నాడు కిరణ్. ఎవరు, మిస్ మధుమితకా అని అన్నాడు ఉదయ్ ఆశ్చర్యంగా. హా, ఆ మిస్ మెంటలే అని అన్నాడు కిరణ్ సాగదీస్తూ. తను మెంటలేంటిరా చండాలంగా అని అన్నాడు ఉదయ్. దాని సంగతి నీకు తెలియదురా, దానికి మెంటలే. ఇవాళ కొంచెం ఉంటే నా తల పలగొట్టేది తెలుసా అని అన్నాడు కిరణ్ కోపంగా. హహహ అని గట్టిగా నవ్వాడు ఉదయ్. నేను ఇంత సీరియస్గా చెబుతుంటే నవ్వుతావేంటిరా అని అన్నాడు కిరణ్ చిరాకుగా. నీ మీద చెయ్యి వేసే దమ్ము మగవాళ్ళకి ఎటూ లేదు. తన్నన్నా ఉండనివ్వరా? మాక్కూడా కాస్త ఆనందంగా ఉంటుంది. మేము కొట్టలేకపోయినా కనీసం ఎవరో ఒకరన్నా ఆ పని చేస్తున్నారులే అని సంతోషిస్తాం అని అన్నాడు ఉదయ్ నవ్వు. ఒరే ద్రోహి, నువ్వు నా స్నేహితుడివి కాదురా, శత్రువి అని అన్నాడు కిరణ్ కోపంగా. హహహ, ఓకే జనాబ్, నువ్వు ఏది అనుకుంటే అదే అన్నాడు ఉదయ్ నవ్వుతూ. ఏడ్చావులే గాని దీన్ని త్వరగా తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చెయ్యు అన్నాడు కిరణ్ కోపంగా.
కుదరదు బంగారం. 3 నెలల లోపు తనని తీయడానికి రూల్స్ ఒప్పుకోవు అని అన్నాడు ఉదయ్ తాపీగా. దాని మొహానికి ఆ రూల్స్ అవి ఏం తెలుసులే. ఏదో ఒకటి చెప్పి పీకేయి అని అన్నాడు కిరణ్. అంత లేదు నాన్న. ఆ అమ్మాయి మధ్యలో మానేస్తే తిడతావని రూల్స్ 1కి 2 సార్లు చెప్పి మరీ పేపర్ సైన్ చేయించుకున్నాను. సో తనకి రూల్స్ అన్నీ బాగా తెలుసు అని అన్నాడు ఉదయ్. రేయ్ ఏంటిరా దాన్ని తీసేయడం ముందు నీకే ఇష్టం లేనట్లుగా ఉంది అని అన్నాడు కిరణ్ అనుమానంగా. అదేం లేదురా. ఆ అమ్మాయిని చూడగానే అంకుల్ని చూసుకోవడానికి సరైన మనిషి అనిపించింది. పైగా తను మంచి ఫిజియోథెరపిస్ట్ కూడారా. అంకుల్ త్వరగా లేచి తిరగాలనే కదా నీ కోరిక. నాకెందుకో తనని చూసిన తర్వాత నీ కోరిక త్వరలో నెరవేరుతుంది అనిపించింది అని అన్నాడు ఉదయ్ నిదానంగా. అప్పటి వరకు చితపటమన్న కిరణ్ తండ్రి మీద ఉన్న ప్రేమతో ఏం మాట్లాడలేకపోయాడు. పొద్దున్న లేచి బద్ధకంగా ఒళ్ళు ఇరగదీసుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు కిరణ్. బయట లాన్లో తండ్రి కాళ్ళని ఏదో ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తున్న మధుని చూశాడు. ఆయన మాట్లాడలేడు అని తెలిసి కూడా నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది. అది చూసిన కిరణ్కి మధుని తీసేయాలి అని ఆలోచన కరెక్ట్ కాదేమో అనిపించింది. రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసరికి అశోక్కి టిఫిన్ తినిపిస్తుంది మధు. కిరణ్ కూడా టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. కావేరి కిరణ్కి టిఫిన్ పెడుతూ, చూడు పెద్దబాబు, రోజు నువ్వు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు. ఇలా నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించవా? సంపాదన ముఖ్యమే కాదనడం లేదు. కానీ ఇలా ఆరోగ్యం పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పు అని అంది నెమ్మదిగా. అప్పుడే క్రిందకి వస్తున్న కౌశిక్ కావ్యని చూసిన జగదాంబ, నా మనవడు కష్టపడి సంపాదిస్తేనే కదా వీళ్ళు జలసగా ఖర్చు చేసి తగలేసేది అని అంది పుల్లవిరుపుగా. బామ్మ అని అన్నాడు కిరణ్ టిఫిన్ తింటూ. ఏంటిరా బామ్మ అంటున్నావు? నేను అన్నదాంట్లో తప్పేముందని అని జగదాంబ మనవడి వైపు చూసి, అంతలో అక్కడికి వచ్చిన కౌశిక్ కావ్య తల్లి వైపు చూసి కార్డ్స్ గురించి మాట్లాడుతున్నట్లు కావేరికి కళ్ళతో సైగలు చేయటం జగదాంబ గమనించింది. కావేరి తను అడగను అన్నట్లు తల ఆడించడం చూసి కొంచెం శాంతించింది జగదాంబ. తల్లి అడగదు అని అర్థమై వాళ్ళే కొంచెం ధైర్యం తెచ్చుకొని అన్నయ్య అని పిలిచారు. కిరణ్ మాట్లాడకుండా తల ఎత్తకుండా తన పనిలో తాను ఉన్నాడు. ఎంత పొగరో చూడు, పిలిచినా వినపడనట్లు ఎలా యాక్ట్ చేస్తున్నాడో అనుకుంది మధు మనసులో. మళ్ళీ అన్నయ్య అని పిలిచాడు కౌశిక్. ఏంటి అన్నట్లుగా తల పైకెత్తి చూశాడు కిరణ్. కిరణ్ అలా చూడగానే కౌశిక్ చేతులు వణికిపోయి చేతిలో ఉన్న స్పూన్ వదిలేశాడు. ఎలాగో గొంతు పెగల్చుకొని, అన్నయ్య మా కార్డ్స్ బ్లాక్ చేయించావు కదా, చాలా ఇబ్బందిగా ఉంది అన్నయ్య. అన్నిటికీ ఫ్రెండ్స్ ముందు చెయ్యి చాపుతుంటే చాలా అవమానంగా ఉంది అన్నయ్య. అవును అన్నయ్య అని అంటూ వంతపడింది కావ్య. ఉండనివ్వండి, అప్పుడే మీకు ఇంట్లో వాళ్ళ విలువ, టైం విలువ, మనీ విలువ అన్నీ తెలిసి వస్తాయి అన్నాడు కిరణ్ సీరియస్గా. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు అలా చెయ్యం. తప్పైపోయింది. ఈ ఒక్కసారికి క్షమించు అన్నయ్య అన్నాడు ఇద్దరు. కిరణ్ పైకి లేచి, ఈజీగా దొరికే క్షమాపణకి విలువ ఉండదు. సో కొన్నాళ్ళు ఇలాగే ఉండండి. మీరు నిజంగానే మీ తప్పుని తెలుసుకొని రియలైజ్ అయ్యారని నాకు అనిపిస్తే అప్పుడు క్షమిస్తాను అని అన్నాడు. ఆయ్ వదిలింది రోగం, తిక్క తిన్నగా కుదిరింది అంటూ జగదాంబ వైపు చూసి కళ్ళెగరేశారు బాలు. ఆవిడ కూడా బాగా అయ్యింది అన్నట్లు చూసింది బాలు వైపు సంతోషంగా. కిరణ్ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి తండ్రి దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఆయన చెయ్యి తన తల మీద పెట్టుకొని, నన్ను ఆశీర్వదించండి నాన్న. ఈరోజు ఒక బిగ్ ప్రాజెక్ట్కి టెండర్ వేయబోతున్నాను. అది నీ కిరణ్కే రావాలని దీవించు అని అన్నాడు. అశోక్ కొడుకు వైపు ప్రేమగా చూశాడు. మధుకి ఆ చూపులోని ప్రేమ అర్థమైంది. ఆయన మెదడు బాగానే రెస్పాండ్ అవుతుంది అని గ్రహించింది. కిరణ్ లేచి బయలుదేరుతూ, బాలు, రాత్రి నేను చెప్పింది గుర్తుందిగా అని అన్నాడు మధు వైపు చూస్తూ. ఆ మాట వినగానే మధు కోపంగా కిరణ్ వైపు చూసింది.
కిరణ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అశోక్ గారి పని పూర్తి చేసుకొని కొంచెం ఫ్రీ అయిన మధు ఇల్లు చూస్తూ గోడ మీద ఉన్న ఫోటోలు చూసి అందులో ఉన్న ఒక ఫోటో మీద తన కళ్ళు ఆగిపోవడంతో బాలు ఆ ఫోటో ఎవరిది అని అడిగింది మధు. ఆవిడ మన పెదబాబు గారి అమ్మగారు, భువని అమ్మగారు డాక్టరమ్మ అని ఆమె ఫోటో వైపు చాలా గౌరవంగా చూస్తూ చెప్పాడు బాలు. వాట్ అని ఆశ్చర్యంగా చూస్తూ అంది మధు. పెద్దమ్మగారు డాక్టరమ్మ అని అన్నాడు బాలు. అంటే కావేరి గారు మీ పెద్దబాబు గారి కన్నతల్లి కాదా అని అడిగింది మధు ఆశ్చర్యంగా. కాదమ్మా, అమ్మగారు కిరణ్ బాబుగారి చిన్నప్పుడే ఏదో జబ్బు చేసి చనిపోయారమ్మా. తర్వాత అయ్యగారు కావేరి అమ్మగారిని చేసుకున్నారు అని చెప్పాడు బాలు. ఓ, సవతి తల్లి అయ్యుండి కూడా అంత ప్రేమగా ఉంటున్నారు అంటే చాలా గ్రేట్ అని మనసులో అనుకుంది మధు. ఆఫీస్కి వెళ్ళిన కిరణ్ దగ్గరకు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ కోసం ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా టెండర్ వేస్తుంది అంటారా అన్నాడు ఉదయ్ సీరియస్గా. ఆ మాట వినగానే హో అవునా అని అన్నాడు కిరణ్ ఎలాంటి భావాలు లేకుండా. హా అని అన్నాడు ఉదయ్. ఎవరు టెండర్ వేసినా ఆ ప్రాజెక్ట్ మనదే ఫిక్స్ అయిపో అన్నాడు కిరణ్ కాన్ఫిడెన్స్గా. ఏది ఏమైనా నువ్వు అప్సెట్ అయ్యి ఏ గొడవలు చెయ్యను అని నాకు మాట ఇవ్వు అన్నాడు ఉదయ్. హో, ఊరికే గొడవ చేయడం తప్పించి నాకేం పని లేదనుకుంటున్నావా? ఈ కిరణ్ అనవసరంగా ఎవరి విషయాల్లోనూ తలదూర్చడు. నా విషయంలో ఎవడన్నా వేలు పెడితే చెయ్యి విరిచేస్తాను అంతే అని అన్నాడు ఉదయ్ వైపు చూస్తూ అన్నాడు. ఓ గాడ్, వీడికి చెప్పలేం, వీడిని ఆపగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు అనుకుంటూ ఒకవేళ పుట్టినా ఇంకా వీడి లైఫ్లోకి ఎంట్రీ అనుకుంటా అనుకున్నాడు మనసులో అనుకున్నాడు ఉదయ్. ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.